మీరు కనుక లినక్స్ బిగినర్ అయితే ఈ వీడియో మీకోసమే లాస్ట్ వరకు చూడండి. లినక్స్లో అన్ని కమాండ్ లైన్ త్రూ చేస్తామన్నమాట. ఒక ఫైల్ ఓపెన్ చేయాలన్నా, ఒక ఫైల్ క్రియేట్ చేయాలన్నా కంప్లీట్లీ కమాండ్ లైన్ త్రూ చేస్తాము అండ్ దానికి కొన్ని కమాండ్స్ యూస్ చేస్తాము. ఇప్పుడు కొన్ని బేసిక్ కమాండ్స్ డిస్కస్ చేద్దాము, స్కిప్ చేయకుండా చూడండి. mkdir అంటే మేక్ డైరెక్టరీ అన్నమాట. ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడానికి ఈ కమాండ్ని యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ mkdir స్పేస్ శివ, ఈ కమాండ్తో శివ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అనమాట. ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వడానికి cd అనే కమాండ్ యూస్ చేస్తాం. cd అంటే చేంజ్ డైరెక్టరీ, cd స్పేస్ శివ అని చేస్తే మనం ఆ శివ అనే ఫోల్డర్లోకి వెళ్తాం అనమాట. pwd అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, మనం కరెంట్ ఏ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నామో అది తెలుసుకోవడానికి ఈ కమాండ్ అయితే యూస్ చేస్తాం అనమాట. సో ఇందులో ఏదైనా ఫైల్ క్రియేట్ చేయడానికి vi అనే కమాండ్ని యూస్ చేస్తాం. vi స్పేస్ ఫైల్ నేమ్ చేస్తే ఆ ఫైల్ ఎడిటర్లో ఓపెన్ అవుతుంది అనమాట. సో అందులో మీరు ఏమైనా రాయాలనుకుంటే ఆ ఫైల్ని మనం ఇన్సర్ట్ మోడ్లోకి తీసుకెళ్ళాలి. దానికి మనం ఐ అని క్లిక్ చేస్తామన్నమాట. సో అప్పుడు ఆ ఫైల్ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుంది. అందులో మీకు కావాల్సిన టెక్స్ట్ రాసుకొని ఫైల్ ఎగ్జిట్ చేయడానికి escape:\w ఎంటర్ చేస్తే అందులో ఉన్న కంటెంట్ సేవ్ అయ్యి ఎగ్జిట్ అవుతామన్నమాట. అండ్ అందులో మీరు రాసిన కంటెంట్ చూడాలంటే క్యాట్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే అందులో మనం ఏదైతే రాసామో ఆ కంటెంట్స్ అన్ని టర్మినల్లో ప్రింట్ అవుతాయి అన్నమాట. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ అప్కమింగ్ రీల్స్లో డిస్కస్ చేద్దాం. అప్ టు దెన్ ఫాలోస్ ఫర్ మోర్.